ఈ స్మార్ట్ కార్డ్కి సంబంధించి అంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి మీకు జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేద్దాం. మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనం చిన్న ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే రైట్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ చూస్తున్నటువంటి అంశాల్లో కొన్ని ఏదైతే మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటే జనరల్గా చాలా నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అంటే జనరల్గా బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో కేవలం భర్త మాత్రమే ఆ కుటుంబానికి సంబంధించిన పెద్ద మాత్రమే ఏదో బిజినెస్ లేకపోతే ఇంకోటో చేస్తూ ఉంటాడు. ఆ డబ్బుల ద్వారా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కానీ నిరుపేద కుటుంబాల్లో ఇంటి యజమాని ఒక్కడు పనిచేస్తే సరిపోదు. ఇంట్లో ఉన్నటువంటి భార్య అవసరమైతే తన పిల్లలు కూడా ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తే కానీ వాళ్ళ లైఫ్ ముందుకు పోదు. సో అటువంటి నిరుపేద కుటుంబాలలో ఉన్నటువంటి మహిళలకు నెలకు లేదన్నా ఒక 3,000 నుంచి 5,000 రూపాయలు దగ్గర ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఆదా చేస్తూ ఉన్నారు. జనరల్గా ఏదో ఒక షాప్లో పనిచేసినా లేకపోతే ఏదైనా ఒక ఆఫీస్లో పనిచేస్తే మహిళలు వారు దాదాపుగా ఒక 25 నుంచి 30 కిలోమీటర్లు డిస్టెన్స్ చేసి కనుక బస్సులో పోతే యావరేజ్గా వారికి రోజుకు లేదన్నా ఒక 45 నుంచి 50 రూపాయల టికెట్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ కలుపుకుంటే 100 రూపాయలు, ఓవరాల్గా 100 రూపాయల టికెట్కు వాళ్ళు నిత్యం వేచించాల్సి ఉంటుంది. అంటే ప్రతిరోజు 100 రూపాయలు పైసలు టికెట్కే పోతాయి. మరి ఇట్లా 100 రోజు అంటే వీళ్ళకు ఓవరాల్గా 30 రోజులు కనుక లెక్కేసుకుంటే 3,000 రూపాయలు అవుతాయి. ఈ 3,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము వారికి మిగిలిచ్చినట్టు కదా, నిరుపేద కుటుంబానికి ఇండైరెక్ట్గా 3,000 రూపాయలు మిగిలిచ్చినట్టు కదా. సో ఈ కాన్సెప్ట్లోని తీసుకొచ్చినటువంటి పథకమే ఈ ఆర్టీసీ బస్సులో తెలంగాణ మహిళలకు అక్కాజెల్లలకు ఫ్రీ అని చెప్పేసి పథకాన్ని తీసుకొచ్చి అట్లా నిరుపేద కుటుంబాల్లో ఇంత డబ్బు ఆదా చేసే ప్రయత్నం చేశారు. సో ఇటువంటి పథకాన్ని కొంతమంది చాలా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆంధ్రాకి సంబంధించి, ఏపీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే పక్కనే ఉన్నటువంటి కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఈ పక్కనే ఉన్నటువంటి ఇంకో రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఎవరైనా గుజరాతో లేకపోతే ఇంకోటో ఏదో రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మహిళలు మేము కూడా తెలంగాణ వాళ్ళమే, మాకు కూడా ఆధార్ కార్డు ఉందని చెప్పేసి ఈ ఆధార్ కార్డుని చూపించి మరి ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉన్నారట. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దగ్గర 25,000 నుంచి 30,000 మంది ఈ ఫేక్ ఆధార్ కార్డులతో ప్రయాణం చేస్తున్నారట. మరి ఈ ఫేక్ ఆధార్ కార్డులతో ప్రయాణం చేస్తే వచ్చే నష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, అదేవిధంగా ఆర్టీసీకి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇదంతా కూడా ప్రజల సొమ్మే. ప్రభుత్వము ఇవాళ ఫ్రీ పెట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం ఆర్టీసీకి కట్టాల్సి వస్తుంది డబ్బులు. మీరు కొట్టేటువంటి ఈ టికెట్టు ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లించాలి. మరి ప్రభుత్వం ఎక్కడి నుంచి చెల్లిస్తుంది? ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచే ప్రభుత్వము ఈ యొక్క డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇట్లా 25 నుంచి 30,000 మంది ఫేక్ ఆధార్ కార్డులు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆర్టీసీకి గండి కొడుతూ ఉన్నారు. సో మరి వీళ్ళందరికీ చెక్ పెట్టాలంటే ఏం చేయాలని ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచనే మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఈ స్మార్ట్ కార్డ్ అనేది తీసుకురాబోతుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ బస్సులో, ఆర్టీసీ బస్సులో మీరు జనరల్గా గమనిస్తే టికెట్కు డబ్బులు అంటే సరైనటువంటి చిల్లర ఇచ్చి మనం టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి. సో రీసెంట్గా ఏం అప్డేట్ చేసింది ఆర్టీసీ అంటే జస్ట్ క్యూఆర్ కోడ్ చూపిస్తాడు. కండక్టర్ రాగానే సార్ ఎక్కడికి పోవాలంటాడు. ఫలానా హైదరాబాద్ నుంచి నేను ఏదో ఏపీకో లేకపోతే ఏదో కర్నూలుకో లేకపోతే ఇంకో ప్రాంతానికో పోవాలని చెప్తా. హైదరాబాద్ నుంచి కర్నూలు పోవాలనగానే ఏం సార్ ఆన్లైన్ పేమెంటా లేకపోతే పైసలు ఇస్తారని అడుగుతున్నాను. అంటే గతంలో ఓన్లీ పైసలకే టికెట్ ఇచ్చేది, చిల్లరతో ఇబ్బందులు పడేది, చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేది. బట్ ఇప్పుడు ఏమైందంటే మొత్తం స్మార్ట్ డిజిటల్ అయిపోయింది. క్యూఆర్ కోడ్ చూపించగానే మనం ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఆ స్కానర్ కనుక స్కాన్ చేస్తే పేమెంట్ అయిపోగానే ఆటోమేటిక్గా కండక్టర్ చేతిలో ఉన్నటువంటి ఆ మెషిన్ నుంచి టికెట్ వస్తుంది. సో ఇట్లా ఎట్లయితే ఈ ఆర్టీసీ ఈ యొక్క టికెట్ను సులభతరంగా తీసుకునేందుకు ఈ యొక్క యూపీఐ పేమెంట్లు చేసేందుకు స్కానర్లు తీసుకొచ్చిందో సేమ్ యాస్టీస్గా మహిళలు ప్రతిసారి ఆధార్ కార్డు తీసి చూపించడం, ప్రతిసారి ఆధార్ కార్డును వాళ్ళు క్యారీ చేసి ఇబ్బందులు పడడం, అసలు వీళ్ళు ఆంధ్రనా, తెలంగాణ లేకపోతే కర్ణాటకనా, మహారాష్ట్రనా అని ఐడెంటిఫై చేసేందుకు కండక్టర్ కూడా ఇబ్బంది లేకుండా ఒక స్మార్ట్ కార్డు తీసుకురాబోతుంది. ఈ స్మార్ట్ కార్డు ఎట్లుంటుంది అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చూపించే ప్రయత్నం చేస్తాం. స్మార్ట్ కార్డ్ అనేది ఏముండదు పెద్దగా. మనం జనరల్గా చాలామంది ఏటీఎం కార్డులు వాడుతూ ఉంటారు, బ్యాంకుకు సంబంధించినటువంటి ఏటీఎం కార్డులు వాడతారు. ఈ ఏటీఎం కార్డుకు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఏటీఎం కార్డుకు ఒక చిప్ ఉంటుంది, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ ఒక చిప్ ఉంటుంది. చిన్న చిప్పులో పూర్తి స్థాయి డేటాను నిక్షిప్తం చేసి ఉంటారు. అంటే
మనకు సంబంధించినటువంటి పేరు అడ్రస్సు, మనము తెలంగాణకు సంబంధించిన వాళ్ళమా, ఏపీకి సంబంధించిన వాళ్ళమా, మనము హైదరాబాద్లో ఉంటున్నామా, లేకపోతే మహబూబ్ నగర్లో ఉంటున్నామా, లేకపోతే ఎక్కడ ఉంటున్నాం, నిజామాబాద్, కరీంనగర్. ఇక్కడ ఈ చిప్పులో ఆర్టీసీ వాళ్ళు పూర్తి స్థాయి డేటాను ఎంట్రీ చేసిన తర్వాత ఒక స్మార్ట్ కార్డ్ని ఇస్తారు. ఈ స్మార్ట్ కార్డ్ ప్రాసెస్ ఏంటంటే ప్రతి మహిళగా ఈ స్మార్ట్ కార్డ్ పట్టుకొని బస్సు ఎక్కిరనుకో, కండక్టర్ రాగానే అమ్మ స్మార్ట్ కార్డా టికెట్ అని అడిగితే స్మార్ట్ కార్డ్ అనగానే కార్డు తీసుకొని జస్ట్ ఆ మిషన్లో ఇట్లా స్వైప్ చేస్తే చాలు. స్వైప్ చేయగానే టికెట్ ఇష్యూ అవుతుంది. దానికి సంబంధించి అంటే ఈ కార్డు ఒరిజినలా కాదా, మీరు తెలంగాణ వాళ్ళ కాదా, ఈ మహాలక్ష్మికి సంబంధించినటువంటి పథకానికి మీరు అర్హులా కాదా అనేది ఈ యొక్క స్మార్ట్ కార్డు తేల్చేస్తుంది. సో ఇట్లా చాలా సులభంగా చాలా వేగంగా టికెట్లు తీసుకోవడానికి మహాలక్ష్మి పథకంలో మరి ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రధానంగా ఈ 3000 నుంచి 3500 బస్సులలో మరి యొక్క మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేయబోతుందట. సో దీని తర్వాత ఇది బాగానే నడుస్తూ ఉంది, అంత వర్క్ బాగానే ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ ప్రధానంగా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఆలోచన చేస్తూ ఉందట. సో ఇట్లా ఆలోచన కనుక చేస్తే కనుక ప్రజలకు చాలా సులభంగా ఈజీగా ఈ స్మార్ట్ కార్డును క్యారీ చేయొచ్చు. సో ఈజీగానే ఐడెంటిఫై కూడా అవుతుంది ఎవరు ఒరిజినల్ ఎవరు ఫేక్. అంటే ఈ ప్రతి ఆధార్ కార్డు కొన్ని ఫేక్ కొన్ని ఒరిజినల్ ఐడెంటిఫై చేయడానికి కొన్ని సమస్యలు ఉంటాయి. బట్ స్మార్ట్ కార్డ్ ఇష్యూ చేస్తుందంటే ఈ స్మార్ట్ కార్డు ద్వారా ఎవరు ఒరిజినల్ ఎవరు ఫేక్ అని తెలిసిపోతుంది. ఈజీగా దీన్ని క్యారీ చేయొచ్చు. సో చాలా తొందరగా వేగంగా కూడా ఈ టికెట్ల ఇష్యూస్ అయిపోతాయి. సో ఇట్లా నకిలీకి చెక్ పెట్టేందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ని ఇష్యూ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో బట్ దీని ఫైనల్ ఈ స్మార్ట్ కార్డ్కి సంబంధించినటువంటి ఫైనల్ డెసిషన్ అయితే ఇంకా జరగలేదు. అంటే ఈ కార్డ్ ఎట్లుండాలి, ఎక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి, ఎప్పుడు ఇష్యూ చేయాలన్నటువంటి ఒక ఫైనల్ డెసిషన్ అయితే ఇంకా జరగలేదు. చాలామంది ఫైనల్ డెసిషన్ జరగకముందే అక్కడనో ఇక్కడనో నెట్ సెంటర్లకు పోయి ఇదే కార్డు అనగానే తీసుకొని మోసపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి సో చాలా జాగ్రత్త సుమా, ఏది ఒరిజినల్ ఏది ఫేకు, ఏది గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది, ఏది గవర్నమెంట్ అనఫిషియల్గా అనౌన్స్మెంట్ చేసింది అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని పోయి మీరు స్మార్ట్ కార్డ్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఇంకా ఏం జరగకముందే మీరు నెట్ సెంటర్ దగ్గర క్యూ కట్టడమో, మీ సేవ దగ్గర క్యూ కట్టడమో, మాకు స్మార్ట్ కార్డు ఇవ్వండి అని చెప్పేసి హడావిడి చేసే ప్రయత్నం చేయకండి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి గైడ్లైన్స్తో ఎక్కడ దీన్ని ఎన్రోల్ చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలని గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఎన్రోల్మెంట్ చేసుకొని మీ స్మార్ట్ కార్డ్ తీసుకుంటే బాగుంటుంది అనేది తొలి వెలుగు సజెషన్. రైట్, ఇది మొత్తం మీద స్మార్ట్ కార్డులకు సంబంధించిన కథ. బట్ ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మహిళలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. వారికి నెలకు ఒక 2-3 వేల రూపాయల ఆదా చేస్తున్నటువంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించి స్మార్ట్ కార్డు అప్డేట్స్ మాత్రం ఓవరాల్గా కొంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉన్నాయి. డిజిటల్ యుగంలో మరి ఈ స్మార్ట్ కార్డు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంది. బట్ చూద్దాం ఈ స్మార్ట్ కార్డు భవిష్యత్తులో ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంతవరకు ప్రజల నుంచి మంచి ఫీడ్బ్యాక్ను సొంతం చేసుకుంటుంది అనేది.